ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ఆరవ అధ్యాయము. 31వ వచనము నుంచి 34వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను: ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకూడదు. వీనినన్నిటినీ అన్యుల కాంక్షింతురు. ఏలయన పరలోకమందలి మీ తండ్రి మీ అవసరములనెల్లా గుర్తించను. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడవి అన్నీయూ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు. రేపటికి విచారములు కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలను. ఇది క్రీస్తు సువిశేషము. సంవత్సరములో మనము 2 సార్లు నూతన సంవత్సరాన్ని కొనియాడుతూ ఉంటాము. మనకు సంబంధించినంత వరకు ఈ 2 నూతన సంవత్సరాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మొట్టమొదటిది యావత్ ప్రపంచమంతా అంగీకరించేది ఆంగ్ల సంవత్సరము. ఈ ఆంగ్ల సంవత్సరము క్రీస్తు నామమున విభజించబడినటువంటిది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అందుకే క్రీస్తు జననాన్ని ఆధారంగా చేసుకొని నూతన సంవత్సరాన్ని ఆరంభిస్తూ ఉంటాము. ఇది ప్రపంచమంతా కూడా అంగీకరించేటువంటిది. అందుకే జనవరి 1వ తేదీన మనకు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము నూతన సంవత్సరాన్ని క్రీస్తు నామమున ప్రారంభించుకుంటూ ఉంటాము. రెండవది మనకు సంబంధించినటువంటిది, ప్రత్యేకముగా ఆంధ్రులకు సంబంధించినటువంటిది. ఇది ఉగాది అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము, నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి గల కారణము మనకు ప్రకృతిపరమైనటువంటి మార్పులు. చెట్లు చిగిర్చి పువ్వులు పూసేటువంటి ఈ సమయము ఒక క్రొత్త జీవము పుట్టుకొస్తూ ఉంటుంది అన్నటువంటి భావనతో జీవితంలో ఓ క్రొత్త ఆశ చిగురించడానికి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది గుర్తుగా ఉంటూ ఉంటుంది. అందుకోసం ఈ ప్రకృతిని అనుసరించి ఉగాది పండుగను తెలుగు వాళ్ళు కొనియాడుతూ ఉంటారు. ఈ ఉగాది ప్రత్యేకముగా అంత మానవ జీవితంలో ఒక అంతర్భాగముగా లేక మానవ జీవితాన్ని ప్రతిబింబించేటువంటి విధముగా కొనియాడబడుతూ ఉంటుంది. మనకు తెలుగులో మొత్తం 60 సంవత్సరాల పేర్లతో ఉంటూ ఉంటాయి. షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకుంటూ ఉంటాము. ఈ షడ్రుచులు అంటే 6 రుచులు కలిగినటువంటిదే. తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు. ఈ 6 రుచులు కలిగినటువంటి పచ్చడిని ఎందుకు తయారు చేస్తారు అంటే, దీని ద్వారా మానవ జీవితంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతులు ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే ఈ 6 రుచులు మనిషిలో ఉండేటువంటి సంతోషానికి, విచారానికి, కోపానికి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు, భయానికి, ఆశ్చర్యానికి గుర్తుగా ఉంటూ ఉంటాయి. ఈ 6 రకాల స్వభావాలతో మానవ జీవితము మిళితమై ఉంటుంది. దాన్ని తిరిగి 6 రుచులలో ప్రతిబింబిస్తూ ఉంటారు. అంటే జీవితంలో ఏది ఎదురైనప్పటికీ కూడా మంచి అయినా చెడైనా సమపాళ్లలో స్వీకరించాలి. సంతోషమైన కష్టమైన సమపాళ్లలో స్వీకరించాలి.
అనుకూలమైన ప్రతికూలమైన సమపాళ్లలో మనము స్వీకరించగలగాలి. యోబు చెబుతూ ఉంటాడు, తనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు మంచిని ఇచ్చినప్పుడు ఆనందంతో స్వీకరించాను, ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నేనెందుకు స్వీకరించకూడదు అని చెప్పి తన మిత్రులను ప్రశ్నిస్తూ ఉంటాడు. కాబట్టి అందుకు ప్రతిబింబంగానే జీవితంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మనము సమముగా స్వీకరించి జీవించడం నేర్చుకోవాలి అన్నటువంటి భావాన్ని మనకు ఈ తెలుగు ఉగాది సంవత్సరము మనము స్వీకరించేటువంటి ఉగాది పచ్చడి 6 రుచులతో కూడినటువంటిది మనకు నేర్పుతూ ఉంటుంది. రెండవది, 6 రుచులతో కూడినటువంటి ఈ పచ్చడి ఔషధ కారకము. ఇది అనేకమైనటువంటి రోగాలను మన శరీరంలో నుంచి నివారిస్తూ ఉంటుంది. మనము సాధారణంగా ఆ మందులు ఈ మందులు అన్నిటికీ వేసుకుంటూ ఉంటాము, కానీ దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతమైనటువంటి సహజపరమైనటువంటి వైద్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అందుకే మన శరీరము రోగాల నిలయముగా మారేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి వాస్తవానికి పరిగడుపున తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. తద్వారా శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యాధులను ఇది నివారిస్తూ ఉంటుంది. అందుకే కొద్ది రోజుల పాటు దీనిని తింటూ ఉంటారు. ఇది మన జీవితానికి నేర్పేటువంటి పాఠాలు. ఒకటి, ఆశ. అంటే చెట్లు చిగిర్చి పువ్వులు పూస్తూ ఉంటాయి కాబట్టి మన జీవితాలు కూడా ఒకవేళ కష్టాల్లో ఉంటే అలాగే మిగిలిపోవు, సంతోషములో ఉంటే అలాగే ఉండవు, కానీ కాలానుగుణముగా అవి మారుతూ ఉంటాయి. వాటిని సమముగా స్వీకరించాలి అనేటువంటి భావాన్ని మనకు తెలియచేస్తుంది. ప్రభువు ఈనాటి సువిశేషంలో అంటూ ఉన్నారు, పరలోకమందలి మీ తండ్రి మీ అవసరములనెల్లా గుర్తించను. కాబట్టి ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని కలత చెందాల్సినటువంటి పని లేదు. ఏం చేయాలి అనేటువంటి దాని గురించి కాదు, మనకేముంది అనేటువంటి దాని గురించి కాదు, మనము ఎంతవరకు శ్రమిస్తున్నాము అనేదే. ఫలితము ఎప్పుడూ కూడా దేవునికి వదిలివేయాలి. ఫలితాన్ని దేవునికి వదిలివేసి అంకిత భావముతో సంకల్ప బలముతో మనము ఏ పని చేసినప్పటికీ కూడా నిజానికి విజయము మనస్వంతమవుతూ ఉంటుంది. నేను విజయాన్ని సాధించాలి, విజయాన్ని సాధిస్తానా లేదా అనే ఆలోచనలతో మనము ఏ పని చేసినా అది విఫలమే అవుతూ ఉంటుంది. అందుకే భారాన్ని దేవునిపై వదిలివేసి ఫలితాన్ని దేవునికి వదిలివేసి సంకల్ప బలముతో మనము ఏ పని చేసినప్పటికీ నా ప్రయత్నాన్ని నేను చేస్తాను అని మన మనస్సును దాని మీద మాత్రమే లగ్నం చేసి గనక పనులు చేస్తే ఖచ్చితంగా అవి సత్ఫలితాలనిస్తాయి. మన జీవితాలు ఆనందముతో ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే ప్రభువు మరో మాట కూడా అంటూ ఉన్నారు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు మిగిలినటువంటివన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. ఆయన రాజ్యము నీతి అనేటువంటిది మనకు ప్రకృతిలో స్పష్టం చేయబడుతూ ఉంటుంది. ఇందాక అనుకున్నట్లుగా మనకు ఈ నూతన సంవత్సర ప్రారంభం ఎందుకు చేస్తున్నామంటే చెట్లు చిగిర్చి పువ్వులు పూస్తాయి అని. ఈ కాలంలో మనకు అవసరమైనటువంటి పండ్లు ఇవన్నీ మనకు లభిస్తూ ఉంటాయి. వేసవి కాలము గడిచిపోగానే మళ్ళీ పంటలు పండుతూ ఉంటాయి. అలాగే ప్రకృతి పరంగా దేవుడు మనకు కావలసినటువంటి ఆహారాన్ని సమయానుకూలంగా అవసరాలను బట్టి మనకు ప్రకృతి ద్వారానే ఇస్తూ ఉన్నారు. చాలాసార్లు మనం వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. నిర్లక్ష్యం చేసి ప్రకృతి విరుద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి మన శరీరము వాటికి సహకరించలేకపోతూ ఉంటుంది. ఉదాహరణకు మనకు లభించేటువంటి మామిడి పండ్లు ఈ కాలంలో లభించేటువంటివి ఎప్పటి నుంచి ఈ కాలంలో మనకు మామిడి పళ్ళు వచ్చేటువంటి కాలము. కానీ మనిషి బుద్ధి విపరీతమైనటువంటిది కాబట్టి మనిషి ఏం చేస్తూ ఉంటాడు, అబ్బాయి ఈ కాలంలోనే ఎందుకు తినాలి, నేను ఏడాదంతా తింటాను అని చెప్పి అనుకుంటాడు. ఏడాదంతా తినాలి అనుకుంటే ఏడాదంతా చెట్టు కాయదు, కానీ ఇప్పుడు కాసినటువంటి వాటిని అప్పటిదాకా నిల్వ చేసుకోవాలి. ఆ నిల్వ చేసుకునేటువంటి సమయంలో ఏం చేస్తాడు, రకరకాలైనటువంటి కెమికల్స్ను వాడుతూ ఉంటాడు. ఫలితంగా వాటిలో ఉండేటువంటి తాజాదనము పోవడమే కాకుండా
అనేక రకాలైనటువంటి విష పరిణామాలు వచ్చేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఆహార పండ్లలో కూడా జరిగేది అదే. అందుకే ప్రతి ఆహార పదార్థము కూడా ఇప్పుడు విషపూరితం కావడానికి కారణమవుతూ ఉంటుంది. తద్వారా మనిషి ఆరోగ్యము దెబ్బతింటూ ఉంటుంది. ఫలితంగా ఇప్పుడు మనం బాధపడుతూ ఉన్నటువంటి కరోనా వైరస్ కానీ వివిధ రకాలైనటువంటి వైరస్లు కానీ వచ్చి మన జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి, అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనకు ప్రకృతి పరంగా సహజంగా మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చారు. అందుకే ప్రభువు కూడా పరలోక ప్రార్థన నేర్పినప్పుడు నానాటికి కావలసిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి అని చెప్పి అంటూ ఉన్నారు. దానికోసము కాదు మనము కృషి చేయాల్సినటువంటిది, దేవుడే సమకూరుస్తారు ఖచ్చితంగా మన అవసరాలను బట్టి. అందుకే ప్రకృతిని సృష్టించడంలోనే దేవుడు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. దాన్ని మనం తారుమారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మనిషి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాడు. అలా కాకుండా మనిషి తాను చేయాల్సినటువంటి పనిని చేస్తూ ఫలితాన్ని దేవునికి వదిలివేసి దేవుడు నిర్దేశించినటువంటి విధముగా మనము ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు మెరుగుపడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఏడాదికి ఆ పేరు పెట్టబడుతూ ఉంటుంది, ప్లవ అనేటువంటి నామము. ఇది విజ్ఞానానికి తెలివికి గుర్తుగా ఉంది అని చెప్పి మొదట్లో అనుకున్నాము. కాబట్టి ఈ విజ్ఞానము, మనిషికి ఉన్నటువంటి విజ్ఞానము మానవ పతనానికి కారణం కాకూడదు, మానవ వృద్ధికి కారణం కావాలి. మనిషి నాశనం కావడానికి కారణం కాకూడదు, కానీ మనిషి ఉన్నతికి కారణం కావాలి. మనిషి తనకున్నటువంటి విజ్ఞానాన్ని, తెలివితేటలను సరైనటువంటి మార్గంలో వినియోగించుకున్నప్పుడు ఫలితాలు సక్రమంగా ఉంటాయి. అలా వినియోగించుకోలేకపోతే అవి వికటిస్తాయి. మానవ జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అది మన జీవితంలో అనుభవానికి తెచ్చుకునేటువంటిదే. కాబట్టి ఈరోజు ఈ షడ్రుచులకు గుర్తుకంటే 6 రకాలైనటువంటి రుచులు మన జీవితంలో ఎదురయ్యేటువంటి 6 రకాల పరిస్థితులకు గుర్తులుగా ఉంటాయి. కాబట్టి మనలో సంతోషము ఉన్నప్పుడు, మనకు కావాల్సినటువంటివి భగవంతుడు ప్రసాదించినప్పుడు సంతోషిస్తాము. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా, విచారకరమైన పరిస్థితులు ఏర్పడినా మనము కొంచెము వెనక్కు తగ్గేటువంటి అవకాశాలు ఎదురుగా ఉంటాయి. అలాగే మనలో ఉండేటువంటి కోపమో, భయమో ఇవన్నీ కూడా మనము అధిగమించగలిగినప్పుడు అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నారు, దైవ జ్ఞానము మనతో ఉంటుంది. కాబట్టి అప్పుడే మన జీవితము సంతోషముతో ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంది. నా ఆనందము మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణం కావాలి అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందము మనలో ఉండాలి అంటే ఖచ్చితంగా జీవితంలో అన్ని పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలి. దేవుడు ప్రసాదించినటువంటి ఈ విజ్ఞానముతో, సంకల్ప బలముతో మనము ముందుకు సాగినట్లయితే మన జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడే మనకు ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధముగా జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.